ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ గురించి తెలియజేయాలనుకుంటున్నాను. అయితే ఒక చిన్న విషయం, ఇంతవరకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేయరో వాళ్ళ యొక్క సబ్స్క్రైబ్ చేసుకుంటారని యొక్క మనవి. అదేవిధంగా ఈ యొక్క వీడియోగా నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా విషయానికి వచ్చేద్దాం. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం మోదీ 3.0 సర్కారు ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ విలువ ఎంతో తెలుసా? అక్షరాల 48.21 లక్షల కోట్లు. అయితే మా కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారికి ఇది 7వసారి. ఇక మనం ఏపీ యొక్క బడ్జెట్ అంటే ఏపీకి ఎంత బడ్జెట్ కేటాయించిందో దాని యొక్క వివరాలు ముందుగానే తెలుసుకుందాం. అయితే మన యొక్క ఏపీ రాజధాని అమరావతికి అక్షరాల 15,000 కోట్లు నిధులు వెచ్చించడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆనందించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకపోవడం అనేది చాలా బాధాకరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. అది సెకండ్ పాయింట్ ఏంటంటే పోలవరం అనేది జాతీయ హోదా సంబంధించిన ప్రాజెక్టు. దీనికి కూడా ప్రాజెక్టు పని పూర్తయ్యేంత వరకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వందే అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ రెండు విషయాలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని బాగా ముందుకు తీసుకెళ్తాయని, ఆంధ్రప్రదేశ్ పురోగభివృద్ధిని సాధిస్తాయని పలువురు రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఇంతటి నజరానా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈ ఎంపీ సీట్ల విషయానికి వచ్చిన 16 సీట్లు గెలవగా జనసేన రెండు ఎంపీ సీట్లు, అదేవిధంగా బీజేపీ 1 సీటు, మొత్తం 19 సీట్లతో ఎంపీ సీట్లు గెలిచిన టీడీపీ వలన సరైన బలం ఉంటుందని పలు రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి ఢిల్లీ వెళ్ళి పలువురు రాజకీయ నేతలతో విశ్లేషించి ఆంధ్ర రాష్ట్ర యొక్క పరిస్థితిని, దీనస్థితిని ఢిల్లీలో ఉన్న పెద్దలతో చర్చించి ఏ విధంగా అయినా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేసి ఒకే పట్టుదలతో ఉండటంతో 50 రోజులు కాకముందు ఇంతటి మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, దానికి గల కారణం ఏంటంటే ప్రధాన కారకుడు రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు అని చాలామంది ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖ చెన్నై హైవే మార్గంలో కొప్పర్తి దగ్గర పారిశ్రామిక కారిడారు, అదేవిధంగా హైదరాబాదు బెంగళూరు హైవే మధ్యలో వారకల్లు దగ్గర పారిశ్రామిక కారిడార్లు నిర్మించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే నిరుద్యోగం పోయి చాలామందికి ఉపాధి అవకాశాలు కలగడం జరుగుతుంది. అంతేకాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం ప్రాంతాలకు అదనంగా కొన్ని నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఈ బడ్జెట్ అత్యధికంగా కేటాయించిన రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానాన్ని కైవసం చేసుకుంటే మొదటిది బీహార్. ఏంటి బీహార్ అని అంటే బీహార్లో 20,000 కోట్లతో హైవేస్, ఎయిర్పోర్ట్స్, మెడికల్ కాలేజీలు, స్టేడియంలు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా 2,400 మెగా విద్యుత్ ప్లాంట్ కోసం 21,400 కోట్లు వ్యయం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ఏ రంగాలకు ఎంతెంత ఇచ్చారో దాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రక్షణ నిమిత్తమై 6.21 లక్షల కోట్లు కేటాయింపు జరిగింది. అదేవిధంగా ఆయుధాల కొనుగోలుకు 1.72 లక్షల కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 1.52 లక్షల కోట్లు, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి సంబంధించి 2 లక్షల కోట్లు, మహిళా అభివృద్ధికి సంబంధించి 3 లక్షల కోట్లు,
పల్లెలకు పట్టణాలకు అభివృద్ధికి సంబంధించి 2.66 లక్షల కోట్లు, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి 2.66 లక్షల కోట్లు. ఇంకా స్కీమ్స్ విషయానికి వచ్చినప్పటికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి సంవత్సరం 1 కోటి మందికి సబ్సిడీ మీద ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల కోట్లు రుణంగా ఇస్తుంది. దీంట్లో వడ్డీ రాయితీ 2.2 లక్షల కోట్లు. ఇంకా మంత్రుల జీతాలు, ఆతిథ్యాలకు సంబంధించి 1249 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇక ఏ వస్తువులపై రేట్లు పెరిగాయో, ఏ వస్తువులపై రేట్లు తగ్గాయో తెలుసుకుందాం. ముందుగా తగ్గిన వస్తువుల రేట్ల గురించి మాట్లాడుకుంటే క్యాన్సర్ సంబంధించిన 3 రకాల వ్యాధుల మందులపై రేట్లు తగ్గడం జరిగింది. ఇంకా మొబైల్ ఫోన్లు, బంగారము, సిల్వరు, వెండి వంటి వస్తువులపైన, లెదర్ గూడ్స్ పైన, ఇంకా చేపలు, రొయ్యలు పెంచే రైతులకు శుభవార్త. వాళ్ళు చేపలు, రొయ్యలు దానాలకు వేసే దానా పైన కూడా రేట్లు తగ్గడం జరిగింది. ఇంకా పెరిగిన వస్తువుల యొక్క విషయానికి వస్తే అమ్మోనియం నైట్రేట్ అంటే దీన్ని ఎక్కువగా భవన నిర్మాణాల్లో పేలులకు సంబంధించిన సందర్భాల్లో దీన్ని ఎక్కువగా వాడతారు. ఈ అమ్మోనియం నైట్రేట్ యొక్క రేటు పెంచడం జరిగింది. అదేవిధంగా టెలికాం ఉత్పత్తులు అంటే నాకు తెలిసి మోడెమ్స్, రౌటర్స్, నెట్వర్క్ డివైజెస్ వంటివి, వీటి యొక్క రేట్లు కూడా పెరిగాయి. ఈ విధంగా మోదీ గవర్నమెంట్ 3.0 బడ్జెట్లోని విశేషాలు కొన్నింటిని ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయడం జరిగింది. ఇది దేశ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.